హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పరశురాముడు ఈ పేరు వినని వారు అసలు ఉండనే ఉండరేమో. పరశురాముని గురించి చాలా వరకు చాలా కథలు మీకు తెలిసే ఉంటాయి. అయితే అసలు ఈ పరశురాముడు ఎవరు, ఇతను ఎందుకు అలా అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పరశురాముడు గొడ్డల్ని పట్టుకుని ఎందుకు తిరుగుతూ ఉంటాడు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మంత్రోచ్చరణ చేయాల్సిన ఈయన చేతిలో గొడ్డలి పట్టుకుని క్రూరుల్ని హింసిస్తూ క్షత్రియుల్లా ఎందుకు మారాడు? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమే పరశురాముడు. పరశురామ అంటే పాశుతో రాముడు. ఈయన ఆయుధం గొడ్డలి. తను శివయ్యకు గొప్ప భక్తుడు. ప్రసేనాజిత్ కుమార్తె రేణుక భృగు వంశీయులైన జమదగ్ని దంపతులకు 5వ కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీదేవి అవతారమైన ధనివిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన ఎప్పటికీ అమరుడు. ఇప్పటికీ తాను భూమిపై ఉన్నట్లు చాలామంది నమ్ముతారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుల గురువు పరశురామునిగా పలు గ్రంథాలలో ప్రస్తావించబడి దుష్టులను శిక్షించేందుకు, ముఖ్యంగా చెడ్డవారిని, హైవ్య వంశీయుల్ని నాశనం చేసేందుకు పరశురాముడు అవతరించాడట. ఈ వివరాలన్నీ స్కంద పురాణం, విష్ణు పురాణం, హరివంశ, బసివ పురాణాల్లో వివరించబడ్డాయి. పరశురాముడు రుద్రుడు, నారాయణుడు ఇద్దరికీ అవతారంగా పరిగణిస్తారు. ఈయన తండ్రి ఆదేశం మేరకు కన్న తల్లినే చంపుతాడు. అంతేకాదు తన గొడ్డలితో క్షత్రియులను 21 సార్లు నాశనం చేశాడు. అందుకే ఆయన్ని హైవేయ వంశీయానికి చెందిన క్షత్రియుడు అని పిలుస్తారు. పరశురాముడు ఇప్పటికీ భూమిపైన చిరంజీవిగా ఉన్నారని చాలామంది విశ్వాసం. త్రేతాయుగంలో జన్మించిన, హిందూ మతంలో జన్మించిన 7 అమరవీరులలో ఈయన కూడా ఒకరు. తన పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియుల దూకుడు, ధైర్యం ఉన్నవాడు కాబట్టే తనకి బ్రహ్మక్షత్రియ అనే పేరు కూడా వచ్చింది. హరివంశ పురాణం ప్రకారం కర్తావీర్య అర్జునుడు రాజు. ఈయన మహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆ సమయంలో ఆయన చాలా కష్టాలు పడ్డారు. ఆ కాలంలో ఎంతగానో బాధపడిన ప్రజలు తమ ధరణి క్షత్రియుల క్రూరత్వం నుంచి, భూమిని, జీవులను కాపాడడానికి శ్రీ విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు ధరణికి సాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక, జమదగ్ని దంపతులకు జన్మించారు. ఆయనే క్షత్రియులను సంహరించి ప్రజలను క్రూరత్వం నుంచి కాపాడారు. పరశురామునికి ఆయుధాలపై అద్భుతమైన పట్టు ఉండేది. ఈయన పరమేశ్వరుడిని మెప్పించేందుకు కఠినమైన తపస్సు చేశాడు. తన ఆధ్యాత్మిక గురువు శివయ్యగా చెప్పుకునేవాడు. తన నుంచి గొడ్డల్ని వరంగా పొందాడు. పరశురాముడు కన్నతల్లిని ఎందుకు చంపేశాడు? పరశురాముడి తల్లి రేణుక ఎంతో అంకితభావం కలది. బంకమట్టితో నీటిని సేకరించడం ఆమె శక్తి, నమ్మకానికి నిదర్శనం. అయితే ఓ రోజు కుండతో నీరు నింపుతుంటే ఆకాశంలో గాంధర్వ రథం ప్రయాణిస్తున్న సమయంలో ఒక క్షణం కోరికలకు లోనైంది. దాని ఫలితంగా ఆ కుండలో నీటిలో కరిగిపోయింది. తన యోగశక్తుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త ఆవేశంతో తన భార్యను చంపమని కన్న కొడుకు పరశురామునికి ఆదేశించాడు. తను తప్ప ఈ పని ఎవ్వరూ చేయలేరు. అందుకే తన తండ్రి చెప్పినట్టు తన తల్లి, 4 సోదరులను నరికేసినట్టు పురాణాల్లో ప్రస్తావించబడింది. ఆ తరువాత ఆ తండ్రి 2 వరాలు కోరుకోమన్నారు. ఆ వెంటనే తన తల్లిని, అన్నలను బ్రతికించమని కోరాడు. వెంటనే తండ్రి పరశురాముని కోరిక మేరకు వారికి తిరిగి ప్రాణం పోశాడు. ఈ విధంగా పరశురాముడు తన తల్లికి చావుకి కారణమయ్యాడు. ఇదండి పరశురాముడు క్షత్రియ కుటుంబంలో పుట్టినప్పటికీ గొడ్డల్ని పట్టుకొని ఎందుకు తిరిగాడు, అసలు తన తల్లిని ఎందుకు చంపాడు అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాను, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి ఆధ్యాత్మికమైన వీడియోతో మీ ముందు ఉంటాను.